అమ్మాయిలు అందంగా కనపడాలంటే మేకప్ వేసుకోవాలి. అదే అబ్బాయిలు అందంగా కనపడాలంటే ఎలా? 20 ఏళ్ళ అబ్బాయికి హెయిర్ లేకపోతే 70 ఏళ్ళ ముసలాయన లెక్క కనిపిస్తారు. అదండి హెయిర్కున్న ప్రాముఖ్యత. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి అతి చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ కోల్పోయిన జుట్టుని తిరిగి పొందడం కోసం చాలామంది అయితే చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా చాలామంది చాలా రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. ఎన్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ వాళ్ళు కోల్పోయిన జుట్టుని తిరిగి పొందలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళ టైంని మనీని వృధా చేసుకుంటున్నారు. మీ అందరి కోసం ఆర్కే స్టూడియో ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చింది. మీకు ఏ స్టేజ్లో ఉన్న బాల్నెస్ అయినా కేవలం ఒక గంటలోనే పోగొట్టేస్తాం. అలా అని ఇది ఎలాంటి పిఆర్పి ట్రీట్మెంట్ కాదు, సర్జికల్ మెథడ్ అంతకన్నా కాదు, ఆయిల్స్ అయితే అసలే యూజ్ చేయం. ఇది ఒక సరికొత్త టెక్నాలజీ. ఈ టెక్నాలజీ పేరు వచ్చేసి నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్. అసలు ఈ నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆ పేరులోనే ఉందండి. నాన్ సర్జికల్ అంటే ఎలాంటి సర్జరీ లేకుండా, ఎలాంటి పెయిన్ లేకుండా 1 అవర్లో మీరు కోల్పోయిన జుట్టుని తిరిగి పొందవచ్చు. దీన్ని మనం నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటాము. ఇప్పుడైతే మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తన క్లయింట్ యొక్క బాల్నెస్ని అయితే గమనించండి. తనకైతే హెయిర్ అంతా ఇదంతా చాలా పల్చగా అనిపిస్తుంది కదా. ఒరిజినల్ హెయిర్ కూడా తనకి వైట్ హెయిర్ అలా అనిపిస్తుంది కదా. తన హెయిర్ ఏజ్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది. మనము నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ ద్వారా ప్యాచ్ ఫిక్స్ చేసిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం. జుట్టు ఉంటేనే మగవారికి అందమండి. ఆ జుట్టే లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్స్. అంటే 1 అవర్లో మీరు ఏ హెయిర్ స్టైల్ అయితే కోరుకుంటారో ఆ హెయిర్ స్టైల్ని తిరిగి పొందవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్యాచెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆర్కే స్టూడియో బ్రాంచ్ని సంప్రదించండి. మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫస్ట్ డెమో చూసుకోండి. ఆ డెమో నచ్చినట్లయితేనే మీరు ప్యాచ్ పెట్టించుకోవచ్చు. మా ఆర్కే స్టూడియో విశిష్టత ఏంటంటే ఏదైనా ఒక క్లయింట్ రాగానే ఏదో ప్యాచ్ పెట్టించామా అయిపోయిందా అన్నట్టు ఉండదండి. మన దగ్గరకు ఒక క్లయింట్ రాగానే క్లయింట్ యొక్క బాల్నెస్ ఏ స్టేజ్లో ఉందో ఫస్ట్ అది చూసి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం తనకి అంటే మన దగ్గర ఉన్న ఈ 4 ప్రాసెస్లో బాండింగ్, టేపింగ్, క్లిప్పింగ్, వీవింగ్లో తనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అంటే తను ఎవ్రీ మంత్ రాగలుగుతారా రాలేరా దాన్ని బట్టి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం టెక్నీషియన్ అనేది సజెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్లయింట్ యొక్క ఒరిజినల్ హెయిర్ అంటే కొంతమందికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, లేదంటే కొంతమందికి డెన్సిటీ అనేది పల్చగా ఉంటుంది అనమాట. ఆ పల్చగా ఉన్న హెయిర్ వాళ్ళకి ప్యాచ్ అనేది డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్యాచ్ ఇస్తే మ్యాచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ చూసే వాళ్ళకి కూడా ప్యాచ్ పెట్టుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి క్లయింట్ యొక్క ఒరిజినల్ హెయిర్ ఎలాంటి స్టేజ్లో ఉందో అంటే థిక్నెస్ ఉందా లేదంటే తక్కువ ఉందా దాన్ని బట్టి మనం ప్యాచ్ అనేది ఇస్తే మాత్రం అవుట్పుట్ అయితే చాలా న్యాచురల్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఉండే టెక్నీషియన్స్ వెల్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రైనడ్ టెక్నీషియన్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు అంటే క్లయింట్ యొక్క ఒరిజినల్ హెయిర్ని
ప్యాచ్ హెయిర్ని మ్యాచ్ చేయడంలోనే ఉంటుందండి అసలైన మ్యాజిక్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి క్లయింట్ యొక్క సైడ్ హెయిర్, బ్యాక్ హెయిర్, ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఏమాత్రం ప్యాచ్ పెట్టినట్టుగా కాకుండా తన స్కాల్ప్ నుంచి వచ్చినట్టుగా చాలా న్యాచురల్గా అయితే అనిపిస్తుంది కదా. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్లో చాలా మంది అనుకుంటారు అంటే న్యాచురల్గా ఉంటుందో లేదో, ఏదో విగ్ పెట్టినట్టు తెలుస్తుందేమో అని చాలా మంది భ్రమపడుతుంటారు కదా. మీరే చూసారు లైవ్లో ఎంత న్యాచురల్గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఆర్కే స్టూడియోకి. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.